అందరికీ నమస్కారం. సమ్మర్ వచ్చిందంటే పూల చెట్లను కొన్ని చిట్కాలు పాటించుకుంటూ సమ్మర్ నుంచి బయటపడే పద్ధతి చూసేద్దాం. ఇలా కొన్ని చెట్లు అయితే మేము తొట్టిలోకి వెళ్ళి మార్చేసాము వేరే తొట్టిలోకి. కొన్ని చెట్లు అయితే అస్సలు ఎదగట్లేదు. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు తేగానే డబ్బాలకి వెళ్ళి తీసేసి ఇందులో పెట్టేశాము వేరే పెద్ద డబ్బాలో. పెట్టినాక ఒక వారం రోజులకు మంచిగా ఎగురు అయితే వచ్చింది. ఇంక ఇదేమో బ్రహ్మకమలం చెట్టు. ఇది పెట్టి చాలా రోజులు అవుతుంది. తొట్టి చిన్నగా ఉన్నది, మనకు అస్సలు ఎదగట్లేదు. యాకైతే ఆ మట్టి కొంచెం తాకితేనే మళ్ళీ దానికి కూడా ఎగురొచ్చింది ఆకు. ఈ ఈ ఏర్లు చూడండి, చెట్టు అలానే ఉండిపోతుంది, అసలు ఎన్ని రోజులైనా పెరగట్లేదు అని ఇంకా ఈ తొట్టిలోకి నుంచి తీసేసి వేరే పెద్ద డబ్బాలోకి మార్చేసాము. ఏరైతే గట్టిగా అలానే బండ అయిపోయింది. ఇలా కొన్ని అయితే విత్తనాలు పెట్టేశాము, కాకర గింజలు, బీర గింజలు, మనకు సొరకాయ గింజలు. అవి అయితే మంచిగా పచ్చగా మొలకలు వచ్చేసినాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ చూడండి వారం రోజులకి ఇలా ఎగురొచ్చింది. ఆ డబ్బాలో చిన్న డబ్బాల నుంచి పెద్ద డబ్బాలోకి మార్చేసినాక ఇది కాయలుగా ఎన్నడు కాస్తుందో ఎన్ని రోజులకు కాస్తుందో చూద్దాం. ఇలా కర్రలు సపోర్ట్ పెట్టి కట్టి వాళ్ళు ఇచ్చారు షాప్ మనకు నర్సరీలో. ఇప్పుడైతే మనం కూడా అలానే పెద్ద డబ్బాలో కూడా అలానే పెట్టేశాము. ఇంకా అంగుర చెట్టు కూడా పెట్టాము. ఊరికేనే ఎలా ఉందంటే ఎండిపోయిన కర్రలాగా ఉన్నది. ఇంకా అది తెచ్చి పెడితేనైతే మంచి ఇగురు వచ్చింది అంగుర చెట్టు కూడా. ఇవన్నీ ఇట్లా చిగుర్లు వస్తాయా అని చూస్తూ ఉన్నా డ్రాగన్ ఫ్రూట్కు, కానీ అదొక్కటే పైన వచ్చింది చిగురు మంచిగా. వారం రోజులకే తేడా వచ్చింది. ఇలా మొలకలు అయితే విత్తనాలు పెడితే మంచిగా వచ్చేస్తాను. ఇంత ఎండాకాలం అయినా కానీ ఒక 15 రోజులకు మంచిగా తీగలు వచ్చేసినాయి. మట్టి అయితే మేము చాలా కష్టపడి అయితే మంచిగా కిచెన్ వేస్ట్ అన్నీ వేసి అయితే చేయడం నేర్చుకొని కష్టపడి చూసి నేర్చుకొని చేసుకుంటా ఉన్నాం. మట్టిలో కొంచెం బలం అయితే వచ్చేసింది. ఇలా ఈ తీగలకు సపోర్ట్ లేకపోతే తీగలు బారాయి కదా. ఇంకా ఇవి కూడా కొంచెం అటొకటి ఇటొకటి చిన్న కర్రలు పాతి తాడు కడితే ఆ తీగ పైకి పారుతుందని కట్టేశాము. ఇదైతే అంగూర చెట్టు. ఈ అంగూర చెట్టు అయితే ఎప్పుడు వర్షాకాలం పెట్టినాము, అది ఎగురొచ్చి ఆ కాండం చూడండి బరిగలాగా ఉన్నది, దానికి ఎగురొచ్చి కర్రలాగున్న తీగనే ఎండిపోయిందేమో అనుకున్నాం మేము తెచ్చినప్పుడు. అయితే అది పెడితే మంచిగా ఎగురొచ్చింది, తీగ వెళ్తూ ఉన్నది, దానికి కూడా తాడు కట్టేశాము. ఈ తోటలల్లా ఈ చెట్లు అయితే అన్ని ఆకులు కట్ చేసేసాం. ఆకులు కట్ చేసి మంచిగా ఎరువు తయారు చేసుకుందామని ఈ ఆకులన్నీ ఒక డబ్బాలో వేసి ఒక లేయరు ఆకులు, ఒక లేయర్ మట్టి, ఒక లేయరు వేపాకు అన్నీ వేసి ఎరువు అయితే తయారు చేసుకుంటున్నాం. ఈ తొట్లల్లో చేసింది కూడా అలానే ఒక్కొక్క తొట్టి చేసుకుంటూ 20 రోజుల వరకు తయారైపోతూ ఉన్నది. ఈ చెట్లు పెడితే ఈ మాత్రం కొంచెం పచ్చగా కనబడుతూ ఉన్నాయి. ఇలా ఆకులు కట్ చేసుకుంటే కింద వచ్చిన మొలకలకు చిన్న పిలకలకు గాలి తాకి తొందరగా పెరుగుతాయి. కొంచెము కింది ఆకులను అయితే తీసేయాలి, గాలి ఆడకపోతే అసలు పెరగవు. ఇంకా ఇదైతే ఈ చెట్టు ఆకులు కట్ చేసి దాని చుట్టూ పరిచినట్టు వేసేసాము. ఒక్కరోజు వాటర్ పోతే ఒక 4-5 రోజుల వరకు ఈ సమ్మర్లో మనకు ఎంత మంచి పని చేస్తూ ఉన్నదో. తేమ అలానే ఉండిపోతూ ఉన్నది. ఊరు వెళ్ళే ముందైతే ఈ పని చేసుకుంటే ఏమైనా వేస్ట్ ఆకులు ఉంటే కట్ చేసి దాని చుట్టూ పరిచేసి నీళ్ళు చల్లి దాని చుట్టూ పరుస్తే ఈ తేమ చాలా రోజుల వరకు వాటర్ పోయకుండా పనిచేస్తుంది. అసలు ఎండాకాలము మనం పొద్దున వస్తే సాయంత్రం వరకు ఎండిపోయినట్టు కనబడుతుంది కదా. ఇలా ఆకులు కట్ చేసినవి వేస్ట్ కాకుండా ఇలా వేసేసుకుంటే మనకు 2-3 రోజుల వరకు వాటర్ పోసే పని ఉండదు. ఊరెళ్ళే ముందు అయితే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. చెట్లు ఎండిపోతానేమో అనే టెన్షన్ ఉండదు అస్సలు. నేను చూద్దామని వేసాను. ఆ చెట్టు ఆకులన్నీ కట్ చేసినప్పుడు ముందు ఈ చెట్టుకు కొన్ని నీళ్లు చల్లి ఇప్పుడు 5వ రోజుకైనా కానీ ఆ తేమ అలానే ఉన్నది. ఇంకొక చెట్టు చూద్దాము. మనం పొద్దున నీళ్ళు పోసాము, సాయంత్రం వరకు ఇలా చూడండి మనం ఆకులు వేయని చెట్టు ఇది.
ఆకు లేకుండా తొట్టిలో నీళ్ళు పోసినాము పొద్దున, సాయంత్రం వరకు ఇలా ఎండిపోయినట్టున్నది. చూడండి ఇలా కనబడుతుంది మట్టి. ఈ సమ్మర్లో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. మనం ఎటన్నా ఊరెళ్ళే ముందు ఇలా ఆకులు వేసేసుకొని నీళ్ళు చల్లుకుంటే బాగా పనిచేస్తుంది. సమ్మర్లో ఎక్కువ శాతము కొంచెం ఆకులు ఉంచాలి చెట్ల చుట్టూ. ఉంచితే మనం కొన్ని నీళ్ళు చల్లితే ఆ తేమ అనేది మంచిగా ఉంటుంది. వర్షాకాలం అంత అవసరం ఉండదు, కానీ ఎండాకాలమే. ఒక వీడియోలో తవ్వటం పెట్టడము, ఎరువు ఎన్ని రోజులకు ఎలా తయారు చేసుకో